Like, comment, and subscribe. అరే ఎవర్రా మీరంతా? ఏంద్రా మీ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్? ఏ టీం చూసి 200 ఈజీ కళ్ళు మూసుకొని కొట్టేస్తున్నారు కదరా. మీరు ఇలా కొడితే మా బౌలర్స్ అయినా మేము ఏం చేయాలరా? ఎక్కడానికి బాల్ వేయాలరా? మా బాధ ఎవరికి చెప్పుకోరా? కొంచెమైనా మాకు రెస్పెక్ట్ ఇవ్వండిరా బాబు. హాయ్ బుమ్రా బ్రో, నా బ్యాటింగ్ ఎలా ఉంది చూసావా? ఎటు చూసినా 6లు 4లు కళ్ళు చెదిరే షాట్లతో జనాలను పిచ్చెక్కిస్తున్నాను. నాకు 20 ఏళ్ళు, అప్పుడే నేను ఆల్రెడీ ఒక సూపర్ స్టార్ అయిపోయాను బుమ్రా బ్రో. అయినా ఇంకా ఇంటర్నేషనల్ లెవెలే మిగిలిపోయింది బుమ్రా బ్రో. ఇంకా అది కూడా ఈ వరల్డ్ కప్లోకి సెలెక్ట్ అవుతాను, ఇంటర్నేషనల్లో కూడా జనాలకి పిచ్చెక్కిస్తాను, నాకంటూ ఒక బ్రాండ్ సెట్ చేస్తాను. దట్ ఈజ్ ఫ్రేజర్. ఒరే తమ్ముడు జాగ్గా, మీరెక్కడ తగిలారా మాకు? మీ దుంపల దగ్గర ఆల్రెడీ హెడ్ గార్డ్ రూపంలో ఒక పెద్ద హెడ్ ఉంది మాకు. వాడి తోడు నువ్వు కూడా తోడయ్యావంటే ఇంకేమన్నా ఉందా? ఇంకా మాకెందుకు వస్తాయి వరల్డ్ కప్పులు? ఆల్రెడీ ఆ హెడ్ గార్డ్ మా నుంచి WTC కప్పు తీసుకున్నాడు, వరల్డ్ కప్పు తీసేసుకున్నాడు. వాడి తోడు నువ్వు ఇంకా తోడయ్యావంటే ఇంకా T20 వరల్డ్ కప్ కూడా మాకెందుకు వస్తుందిరా? అసలే మీ ప్రతి వరల్డ్ కప్కి అదే ముందు మా ఫ్యాన్స్ ముఖ్యంగా మేమే గెలుస్తాం ఫిక్స్ అయ్యి ఉంటారు. అలాంటిది ప్రతిసారి మేము వాళ్ళ ఆట మీద నీళ్లు చల్లుతున్నాం. కనీసం ఒక 2-3 కప్పులైన అప్పుడప్పుడు మాకేంట్రా? ఏం రోహిత్ బ్రో, ఏంటి వాడితో డిస్కషన్ పెట్టావు? అవన్నీ వాడితో ఎందుకు బ్రో? వాడు జూనియర్ క్రికెటర్. ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాంగా. ఏంటి మీకు వరల్డ్ కప్లు కావాలా? మీకు వరల్డ్ కప్ మేము ఇస్తాంలే కానీ అది మేము సెమీఫైనల్ రాకపోతే అది మీదే, మేము వచ్చామంటే ఇక మాదే. కానీ నాకు ఒక కండిషన్ ఉంది. మీ ఇండియాలో మాకు టెస్ట్ సిరీస్ ఇవ్వండి, మీకు మేము ఒక వరల్డ్ కప్ ఇస్తాం. అదే డీల్, ఓకేనా? అరే స్టప్స్ కదా, నువ్వు లాస్ట్ 2-3 సీజన్లు ఎవరితో ఉన్నావురా? మాతోనే కదా. మాతోనే ఉన్నావు, మాతోనే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసావు, మాతోనే పెద్ద పెద్ద సిక్సర్లు ప్రాక్టీస్ చేసావు, మాతోనే నేర్చుకున్నావు. చివరికి ఇప్పుడు కొత్త సీజన్లో కొత్త ఫ్రాంచైజీకి వెళ్ళి మా ఉప్పు తిన్నావన్న విశ్వాసం కూడా లేకుండా నువ్వు మా మీదనే ఇంత ఘనంగా స్కోర్ కొడతావారా? కొంచెమైనా విశ్వాసం ఉండాలరా నువ్వు మా ఉప్పు తిన్నందుకు. ఏంటి కిషన్ బ్రో, ఉప్పు అంటున్నావు, విశ్వాసం అంటున్నావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అయినా మీరే కదా నేను నన్ను వదిలేశారు మినీ యాక్షన్లోకి. మరి నన్ను వదిలేసినప్పుడు నేనేంటో చూపించాలంటే ఏం చేయాలి? మీ మీదనే పెర్ఫామ్ చేస్తేనే చూపించేది. అలా అనుకుంటే మరి RCBలో ఎంతో మంది ప్లేయర్స్ RCB వదిలేసింది, వాళ్ళందరూ వేరే ఫ్రాంచైజీకి ఎలా ఆడుతున్నారు? ఇవన్నీ కామన్ బ్రో ఇటువంటి లీగ్లలో. ఇవన్నీ నువ్వు హార్ట్ తీసుకోవద్దు. అరే ఇంకా తమ్ముళ్ళు, ఏంట్రో మధ్యలో RCB వచ్చింది. ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి, అంతేగాని మధ్యలో RCB ఎందుకు లాగుతున్నారా? తెలుసుగా, RCB లాగితే కథ వేరే ఉంటది, జాగ్రత్త. మరి కోహ్లీ అన్న, ఎందుకన్నా అంత గుస్స అవుతావు? పోరగాలు తెలియక ఏదో మాట్లాడారు, నేను ఉన్నాను కదా నా, నేను సర్ది చెప్తాను, నువ్వేం కంగారు పడకు. ఏమ్రా ఇషాన్ స్టప్స్, ఏమ్మా ఎవరితో పెట్టుకుంటున్నారా? కోహ్లీతో పెట్టుకున్నా RCBతో పెట్టుకున్నా ఒకటే. మనం వాళ్ళకి వెళ్ళినా మనకే రిస్క్, వాళ్ళు మనకు వచ్చినా మన వైపుకి వచ్చినా మనకే రిస్క్, జాగ్రత్త. రోహిత్ అన్న, ఏంటన్నా మన బౌలింగ్ ఎలా ఉంది? ఈ బౌలింగ్ ఏంటి? ఈ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ ఏంటి? ఫీల్డింగ్ ఏంటి? ఎంత మంచి ఫ్రాంచైజ్ అన్న, ఏంటన్నా ఎలా అయిపోయాము? బుమ్రా అన్న, ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ అన్న, ఇంకా ముందు చూడాల్సింది చాలా ఉందన్న. వాళ్ళు ఎప్పుడైతే రోహిత్ అన్నని క్యాప్టెన్సీ నుండి వద్దు అనుకున్నారో అప్పుడే వాళ్ళ పతనం స్టార్ట్ అయిందన్న. నువ్వు వద్దు కెప్టెన్సీకి, నేను వద్దు అనుకొని మనకి ఆపోజిట్ గా మాట్లాడిన హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చి వాళ్ళు కెప్టెన్ గా పెట్టుకున్నారు. అప్పుడే వాళ్ళ ఫెయిల్యూర్ స్టార్ట్ అయిందన్న. ఇది కేవలం ఆరంభం. హలో నమస్తే రోహిత్ భాయ్, ఎలా బౌలింగ్ చేశాను? మీలాంటి గొప్ప బ్యాట్స్మెన్స్ కి ఎదురుగా ఉండగా ఎంత మంచి బౌలింగ్ చేశాను చూసావా రోహిత్ భాయ్? అప్పుడప్పుడు మమ్మల్ని కూడా కన్సిడర్ చేయను రోహిత్ భాయ్, మమ్మల్ని కూడా కొంచెం గుర్తుంచుకోకు రోహిత్ భాయ్. MI వర్సెస్ DC తెలుగు ఫన్నీ హైలైట్స్. DC superbly played today and defeated MI.
ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.